హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను బియ్యం పిండితో తప్పిలెంట్ చేస్తున్నాను. బియ్యం పిండి తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండి, బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. తర్వాత క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కరివేపాకు, వేయించిన వేరుశనగ పప్పు, పల్లీలన్నమాట, నువ్వులు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. మనకు తగినంత కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది. వేసాను జీలకర్ర, పచ్చిశనగపప్పు, మళ్ళీ నానబెట్టిన పెసరపప్పు కూడా వేసాను. ఇంకా పాలకూర సన్నగా తరిగి అది కూడా ఈ పిండిలో ఈ పెసరపప్పు నానబెట్టానన్నమాట. ఒక 15 నిమిషాలు నానబెట్టాను. ఈ పాలకూర కూడా వేసి బాగా కలపాలి. కొంచెం ఉప్పు చూసుకోవాలన్నమాట ముందే. సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ కలపొచ్చు. వాటర్‌లో వేసుకొనైనా కలపొచ్చు. బాగా కలుస్తుందనమాట. రోజు మనం చేసుకునే టిఫిన్‌కు డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ గూడా అనమాట. చాలా అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిసాయి గదా! మంచి హెల్తీ ఐటెమ్ అనమాట. చాలా చాలా బావుంటుంది. మీరు గూడా ప్రయత్నం చేయండి. ఒక గోలం బెట్టేసి దాని మీద బాగా ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిలు. ఇప్పుడు ఇలా తట్టేసాం గదా! బట్ట పైన దీన్ని తీసుకెళ్ళి ఆయిల్‌లో వేసేయడమే అనమాట. ఒక్క సైడే కాల్చాలి. 2 సైడు కాల్చాల్సిన అవసరం లేదు. బాగా కాలిపోతుంది. వేసి మూత బెట్టాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా చూసుకోవాలి. బానే కాలింది. ఇంగా కొంచెం కాలాలి. రావడం లేదు చూడు అలా లేపేస్తుంటే. ఇంకా కొంచెం కాలితే తీసేయొచ్చు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అన్నీ కనిపిస్తున్నాయి గదా! కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర అన్నీ. తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ స్పెషల్ ఈ తప్పిలెంటు. బియ్యం పిండితో ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇంకోటి గూడా చేశాను. ఎంత బావుందో గదా! కలర్‌ఫుల్‌గా ఉంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది గదా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.